జగమంత కుటుంబం నాది అనుకున్నది కావచ్చు ఒక మహిళా కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్లో ఉన్న మగ పోలీసులందరితోని ఎఫైర్ పెట్టుకుంది. ఇంకేముంది, ఆ దూకుళ్ళ సమంత అనుకున్నట్టు నా కోసం యుద్ధాలు జరగాలి అన్నట్టు అదే జరిగింది. పోలీస్ స్టేషన్లో ఉన్న మగ పోలీసులందరూ కొట్టక సచ్చారు. ఇది జరిగింది యూపీ మీరట్ లో ఉన్న జలాన్ అనే పోలీస్ స్టేషన్ లా. ఎన్కౌంటర్లు షూట్అవుట్లు చేసే పోలీసు వాళ్ళే పోలీస్ స్టేషన్ లోపల ఉన్న మగ పోలీసులందరూ షూట్అవుట్లు చేసుకునేదాకా వచ్చింది ఆ లొల్లి. అలా పాపం ఒక పోలీస్ ఆయన చనిపోయాడు. ఆ చనిపోయిన ఆయన ఆ స్టేషన్ కి SHO CI, ఆయన పేరు అరుణ్ కుమార్ రాయ్. ఆయన ఏజ్ 52. ఇక అందగత్తి ఉన్నది కదా, ఏ అందగత్త కోసం అయితే పోలీసు వాళ్ళంతా కొట్టక సచ్చిండ్రు, ఆ అందగత్తె పేరు మీనాక్షి శర్మ, ఏజ్ 28. ఈ ఇన్సిడెంట్ జరగడానికి 3 రోజుల ముందు నుంచి వెళ్ళి ఆ CI ఈ లేడీ కానిస్టేబుల్ కి ఇద్దరికి ఒక 100 కాన్వర్సేషన్స్ జరిగినాయంటే అందులో మోస్ట్ ఆఫ్ ది కాన్వర్సేషన్స్ ఆర్ వీడియో కాల్స్. అందులో కొన్ని వీడియో కాల్స్ ని ఆమె రికార్డ్ చేసి పెట్టుకుందంట. మరి వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటున్నారు, ఇది సంగతి అన్న విషయం అక్కడ ఉన్న మిగతా పోలీసు వాళ్ళకి ఎట్లా తెలిసిందో తెలియదు, కానీ అది తెలిసిన తర్వాతనే షూట్అవుట్ జరిగింది. ఓ పోలీస్ స్టేషన్ ఉన్నదే ప్రజా సమస్యలు చూసేటందుకు, అట్లాంటిది పత్యాపారం చేసుకుంటా కూర్చున్నారు వీళ్ళు. అలాంటి పత్యాపారమే బీహార్లో ఒక కోర్టులో కూడా జరిగిందట. ఆ పిల్లగాడు ఎందుకు అంత లబలబ ఏడుస్తున్నాడు అంటే, యాక్చువల్గా ఓ పిల్లని పట్టుకొని కోర్టుకు ఏంటంటే పెళ్లి చేసుకునేటందుకు. తీరా పోయిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ పిల్లకి ఆల్రెడీ పెళ్ళి అయింది అని ఆ కోర్టు రికార్డ్స్లు ఉందంట. అందుకోసమే అంతగానో ఏడుస్తున్నాడు. అది ఆవేదన. ఇప్పటి నుంచే ఒక పిల్లని కానీ పిల్లగాన్ని కానీ ప్రేమించే ముందు చాలా చూసుకోవడంతో పాటు కోర్టు రికార్డ్స్, పోలీస్ స్టేషన్ రికార్డ్స్ కూడా చూసుకోవాలి, ఎందుకైనా మంచిది.